అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వసంతాస్ ఛానల్. ఈ రోజు నేను చెప్పబోయే కథ శతకంఠ రావణ కథ. ఈ కథ నేను ఆంజనేయ చరిత్ర ద్వితీయ భాగము బుక్ లో చదివాను. సీతారామ పట్టాభిషేకం తర్వాత శ్రీరాముడు రాజ్య వ్యవహారాలలో పడి ఆ పనులు చూసుకుంటూ ఒకనాడు విశ్రాంతిగా కూర్చొని, హమ్మయ్య, రాక్షసుల పీడ విరగడైపోయింది, ఇక ప్రజలలో ధర్మస్థాపన చేసే ప్రయత్నం మనం ప్రారంభించవచ్చు అనుకుంటూ ఉన్నాడు. ఆయన ఇలా తృప్తి పడుతున్నాడో లేదో ఇంతలో ఆకాశవాణి ఇలా పలికింది, శ్రీరామా, ఇంత మాత్రానికే తృప్తి పడుతున్నావా? 100 యోజనాల సముద్రము, 10 తలల రావణుడు, వాడి సంహారము, ఇదే గొప్ప అనుకుంటున్నావా? పాతాళంలో ఒక రావణుడు, వాణ్ణి హనుమంతుడే చంపాడు. భూలోకంలో పిచ్చుక వంటి మరో రావణుడు, వాణ్ణి నువ్వే చంపావు. కానీ ఆకాశంలో వీళ్ళిద్దరికన్నా 100 రెట్లు బలం గల శతకంఠ రావణుడు ఉన్నాడు. భూమికి స్వర్గానికి మధ్యన ఆకాశంలో 7 సముద్రాలు ఉన్నాయి. వాటిలో 1000 యోజనాల తర్వాత శతకంఠ లంకా ద్వీపం ఉంది. అక్కడ శతకంఠ రావణుడు ఉన్నాడు. వాడు సోమరితనం వల్ల ఎవరి మీదికి యుద్ధానికి రావటం లేదు. వస్తే వాణ్ణి దేవతలైనా తట్టుకోలేరు. రామచంద్ర, వాణ్ణి సంహరించటం నీకైనా కష్టమే, కానీ వాణ్ణి సంహరిస్తే గాని నువ్వు నిర్భయంగా ఉండేందుకు వీలు లేదు. రావణ సంహారం అయిన దగ్గర నుంచి వాడు నీ మీద మండిపడుతున్నాడు కనుక నువ్వే వాడిని సంహరించే ఉపాయం ఆలోచించు. ఆ మాటలు విని శ్రీరాముడు నీరసపడిపోయాడు. వెంటనే తమ్ముళ్లను హనుమంతుణ్ణి సమావేశపరిచి ఇలా అన్నాడు, 100 యోజనాల సముద్రం మీద వంతెన కట్టేటప్పటికీ తల మీద ప్రాణం తోకలోకి వచ్చింది. 10 తలల రావణాసురుని సంహరించేసరికి తాతలు దిగి వచ్చారు. ఇప్పుడు శతకంఠ రావణుడు ఒకడున్నాడని ఆకాశవాణి చెబుతుంది. పైగా ఈ శతకంఠుణ్ణి లంక ఆకాశంలో నక్షత్ర మండలాన్ని దాటి 7 సముద్రాల మధ్య ఎక్కడో ఉందంట. ఏదో విధంగా మనం 5 మంది అక్కడికి చేరినా వాడికి ఎంత సైన్యం ఉందో ఏమో. మనం సైన్యం లేకుండా ఎలా యుద్ధం చేస్తాం? నాకేమీ తోచకుండా ఉంది. మీరేదైనా ఉపాయం చెప్పండి. ఆ మాట విని రామ సోదరులు ఎవరూ ఏమీ మాట్లాడలేకపోయారు. హనుమంతుడు కూడా చాలాసేపు ఏమీ మాట్లాడలేదు. అప్పుడు రామ సోదరులు నలుగురు కలిసి, హనుమా, ఎంతో శక్తిశాలివి నువ్వు మాట్లాడకపోతే ఎలా అన్నారు. ఆ స్తోత్రంతో హనుమంతుడికి తన శక్తి గుర్తుకు వచ్చి ఇలా అన్నాడు, శ్రీరామచంద్ర ప్రభు, నువ్వు సాక్షాత్తు విష్ణుమూర్తివి, నీకు ఒకరి ఉపాయాలెందుకు? అయినా అడిగారు కనుక నాకు తోచింది చెబుతాను. నీ అనుమతి అయితే సీతమ్మతో కలిసి నీవు నా కుడి భుజం మీద కూర్చో, ఎడమ భుజం మీద నీ తమ్ములను ముగ్గురిని కూర్చోబెట్టుకుంటాను. నేను ఎగిరితే సీతాదేవికి భయం కలుగుతుందేమో అనుకుంటావేమో. ఆమె జగన్మాత, ఆమెకు భయం ఏమిటి? అయినా నేను ఎగరబోను. ఇక్కడే ఉండి నా శరీరాన్ని శతకంఠ లంక దాకా పెంచుతాను. నా రోమకూపాలన్నీ నీ చతురంగ బలాలకు, నీ వానర సేనలకు నిచ్చెన మెట్లులాగా పనిచేస్తాయి. వారంతా హాయిగా మెట్లెక్కినట్లు ఎక్కుతూ నక్షత్ర మండలం దాటి శతకంఠ లంకకు చేరుకోవచ్చు. దయతో ఈ ఉపాయానికి మన్నించు అని. హనుమంతుడి ఉపాయం విని రామ సోదరులంతా నివ్వెరపోయారు. భలే భలే అంటూ హనుమంతుని మెచ్చుకున్నారు. వెంటనే శ్రీరాముడు తన సేనలన్నింటికీ ఆజ్ఞలు జారీ చేశాడు. వానర సేనలన్నింటినీ తీసుకురమ్మని సుగ్రీవుడికి వార్త పంపాడు. రాక్షస సేనలన్నింటినీ తీసుకురమ్మని విభీషణుడికి కబురు పంపాడు. అందరూ వచ్చాక ఒక శుభ ముహూర్తాన సీతారాములు హనుమంతుడి కుడి భుజం మీద కూర్చున్నారు. మిగిలిన వారంతా హనుమంతుడు చెప్పినట్లుగా ఆయా స్థానాల్లో కూర్చున్నారు. ఇంకేముంది, హనుమంతుణ్ణి పెరగమని ఆజ్ఞాపిద్దాం అనుకుంటూ ఉండగా మళ్ళీ ఆకాశవాణి వినిపించింది, శ్రీరామా, అదేమన్నా రావణాసురుడి లంకలాగా పర్వత ప్రాకారం అనుకుంటున్నావా? శతకంఠ లంక అగ్ని ప్రాకారం. ఆ జ్వాలల వేడికి పర్వతాలు కూడా కరిగిపోతాయి. మీ హనుమంతుడు అక్కడి దాకా పెరిగితే ఆ జ్వాలలకు అతని తలకాయ మలమలా మాడిపోతుంది. ఒకవేళ అతడు తట్టుకున్నా మీరు మీ సైన్యాలు బూడిదవడం ఖాయం కనుక జాగ్రత్త.
ఆ మాటలు వినేసరికి శ్రీరాముడి మొహం పాలిపోయింది. ఏమి చెప్పలేకపోయాడు. హనుమంతుడు మాత్రం హూంకరించి తన తోకను గిరగిరా తిప్పి దానివల్ల పుట్టిన గాలితో శతకంఠుడి అగ్ని ప్రాకార జ్వాలలను చెల్లా చెదురు చేసి అవన్నీ జల సముద్రంలో పడేదాకా తరిమాడు. ఆ అద్భుత కార్యాన్ని చూసి దేవతలే ఆశ్చర్యపోయారు. అప్పుడు శ్రీరాముడు తోకను అలాగే ఉంచమని చెప్పి ఆ తోక యొక్క రోమాలను మెట్లుగా చేసుకొని తనే సీతాదేవితో సహా ముందుండి నర వానర రాక్షస సేనలను నడుపుకుంటూ శతకంఠ లంక దాకా ప్రయాణం కొనసాగించాడు. అక్కడ శతకంఠుడు తన అగ్ని ప్రాకారం చల్లారిపోవడం చూసి బద్ధకం వదిలించుకొని ఇదేమిటియా అని పరిశీలించి చూసేసరికి అప్పటికే శ్రీరామ సేనలు దగ్గరకు వచ్చేస్తున్నాయి. దాంతో శతకంఠుడు మండిపడి పళ్ళు పటపటా కొరికి తన సేనలన్నింటినీ సిద్ధం చేసుకొని ఎదురు దాడికి ఉపక్రమించాడు. శ్రీరామ సోదరులు శతకంఠ లంక శివార్లలోకి అడుగు పెట్టేసరికల్లా మిన్ను విరిగి మీద పడ్డట్లుగా ఎదురు దాడి మొదలయ్యింది. అయితే శ్రీరాముడు ఈ దాడికి సిద్ధంగానే ఉన్నాడు. జంకులేని పరాక్రమంతో ఆయన ఆ దాడిని ఎదుర్కొన్నాడు. ఈలోగా సుగ్రీవ అంగద విభీషణాదులు ఒక వంక, లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఒక వంక వ్యూహాలు పన్ని సేనలు నడుపుకుంటూ యుద్ధం చేస్తున్నారు. హనుమంతుడు ఒక్కడు మాత్రం తోక పైకి ఎత్తి పట్టి రామనామ గానం చేసుకుంటూ నిశ్చింతగా చతికలపడి కూర్చున్నాడు. ఇక్కడ రామగానం ఇలా సాగుతూ ఉంటే అక్కడ శ్రీరాముడు శతకంఠుడితో సూటిగా తలపడ్డాడు. ఘోరంగా యుద్ధం జరుగుతుంది. చివరికి శ్రీరాముడు తన బాణాలతో శతకంఠుడి శిరస్సులు నరికివేయసాగాడు. కానీ ఆ తలలు మళ్ళీ మళ్ళీ మొలుస్తున్నాయి. ఈలోగా తల నరికినప్పుడల్లా రక్తపు బిందువులు అక్కడి నేలపై పడ్డప్పుడల్లా ఒక్కొక్క రక్తపు బిందువుకి ఒక్కొక్క కొత్త కొత్త శతకంఠుడు పుట్టుకొస్తున్నారు. వాళ్ళంతా కూడా ఘోరంగా యుద్ధం చేస్తున్నారు. శ్రీరాముడికి పరిస్థితి క్షణక్షణం విషమిస్తోంది. ఇలా వేల కొలది శతకంఠులు పుట్టి వాళ్ళంతా వలయాకారంగా చేరి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల నలుగురిని చుట్టుముట్టి బాణాలతో ముంచెత్తసాగారు. రామ సోదరులు కూడా నిర్భయంగా యుద్ధం చేస్తున్నారు. కానీ ఒక్కొక్కరే మూర్చపోతున్నారు. చివరికి శ్రీరాముడు కూడా మూర్చపోయి మళ్ళీ లేచి యుద్ధం చేస్తున్నాడు. ఇలా చాలా సార్లు జరిగింది. ఎప్పుడూ యుద్ధానికి రాని సీతాదేవి ఈ యుద్ధానికి వచ్చి చివరికి శ్రీరాముడు కూడా మూర్చపోవడం చూసి బెదిరిపోసాగింది. ఇప్పుడు ఏమి చేయాలా అని చాలా చింతలో పడిపోయింది. ఇంతలో అక్కడికి గర్గ మహాముని విచ్చేసి సీతమ్మ వారికి ధైర్యం చెప్పి ద్వాదశాక్షర హనుమన్ మంత్రాన్ని ఉపదేశించాడు. అప్పుడు సీతాదేవి హనుమంతుణ్ణి స్తుతించింది. ఆమె ఆ మంత్రాన్ని కొద్దిగా జపించేసరికల్లా పంచవక్త్ర హనుమంతుడు ఆమె ఎదుట సాక్షాత్కరించాడు. ఆ స్వామికి వరుసగా వానరముఖం, సింహముఖం, గరుడముఖం, వరాహముఖం, అశ్వముఖం అని మొత్తం 5 ముఖాలు ఉన్నాయి. ఒక్కొక్క ముఖానికి 3 కళ్ళు ఉన్నాయి. ఆయనకు 10 చేతులు ఉన్నాయి. ఆయన స్వరూపం త్రిపురాలను దహించే నాటి శివుడి రూపంలాగా ప్రకాశిస్తుంది. ఆ మూర్తినే పంచముఖ హనుమంతుడు అంటారు. ఇలా ఈ అపూర్వ స్వరూపాన్ని సీతాదేవికి చూపించిన హనుమంతుడు వెనువెంటనే తన రూపాలను పెంచేసి ఒక్కొక్క శతకంఠుడికి ఒక్కొక్క రూపం చొప్పున అన్ని వేల పంచముఖ హనుమంతులుగా మారి వారితో భీకరంగా యుద్ధం చేయసాగాడు. ఎప్పుడైతే హనుమంతుడు తన విశ్వరూపాన్ని ఇలా చూపించాడో అప్పుడు సీతాదేవికి కూడా ఉగ్రం వచ్చి ఆమె కాళికాదేవిగా మారిపోయి చేతిలో ధనస్సు దాల్చి హూంకరిస్తూ సింహనాదం చేసింది. ఆమె ఎదుట సాక్షాత్కరించిన హనుమంతుడు ఆమెను తన భుజాన ఎక్కించుకొని శతకంఠ రాక్షసుల ముందరకు వచ్చాడు. కాళికా రూపంలో ఉన్న సీతాదేవి కూడా వివిధ ఆయుధాలను ధరించి వర్షపాతంగా బాణాలను కురిపిస్తూ అన్ని వేల మంది శతకంఠులను కల్లోలపరిచేసింది. కానీ వాని రక్తం నేల మీద పడుతున్నా కొద్దీ లక్షల మంది శతకంఠులు ఉద్భవిస్తూనే ఉన్నారు. దాంతో కాళికా రూపంలో ఉన్న సీతాదేవికి కూడా యుద్ధం చేయటం కష్టమైపోయింది. క్రింద కూర్చుని రామనామ జపం చేసుకుంటున్న హనుమంతుడు దీన్ని గమనించి తన తోకను మరింత పెంచేసి ఎక్కడా సందు లేకుండా తన తోక పరిచేశాడు. ఇక అప్పటి నుంచి శతకంఠుల రక్తం అక్కడి నేలకు తాకలేదు కనుక కొత్త వాళ్ళు పుట్టడం ఆగిపోయింది. ఇక కాళికాదేవి విజృంభించి వారందరి తలకాయలు త్రుంచివేయసాగింది.
హనుమంతుడు వేరువేరు రూపాలతో ఇతర రాక్షసులను తుత్తునియాలు చేస్తున్నాడు. చివరికి రాక్షసులంతా మరణించారు గాని మొట్టమొదటి అసలు శతకంఠుడు మాత్రం మిగిలాడు. సీతాదేవి అతనితో యుద్ధం చేస్తుంది కనుక హనుమంతుడు తన రూపాలను ఉపసంహరింపచేశాడు. సీతాదేవి మోస్తున్న రూపం ఒక్కటే ఉంది. సీతాదేవి శతకంఠుడి 100 తలలు నరికేస్తూనే ఉంది. రక్తపు బిందువుల వల్ల కొత్త శతకంఠులైతే పుట్టలేదు కానీ తెగిన తలలు మాత్రం మళ్ళీ మొలుస్తూనే ఉన్నాయి. దాంతో సీతాదేవి ఉగ్రురాలై అనేక దివ్య అస్త్రాలను ప్రయోగించింది. వాటి వల్ల 99 తలలు తెగిపోయాయి. అవి మళ్ళీ మొలవటం లేదు. మధ్యలో ఉన్న ప్రధాన తల మాత్రం ఎన్ని అస్త్రాలు వేసినా మళ్ళీ మళ్ళీ మొలుస్తూనే ఉంది. అప్పుడు సీతాదేవి చేతిలోకి ఒక బాణం తీసుకొని, నా భర్త శ్రీరాముడు ఏకపత్ని వ్రతుడైతే నేనే పతివ్రతనైతే ఈ బాణంతో ఈ శతకంఠుడి శిరస్సు రాలిపడుగాక అని ప్రతిజ్ఞ చేసి ఆ బాణం ప్రయోగించింది. వెంటనే ఆ తల తెగిపోయి శతకంఠుడు మొదలు నరికిన చెట్టులాగా కూలిపోయాడు. అప్పటికీ తెప్పరిల్లిన దేవతలు కాళికా రూపంలో ఉన్న సీతాదేవిపై పుష్పవర్షం కురిపించి జయ జయ ధ్వానాలతో దిక్కులను మారు మ్రోగించారు. కాళికాదేవిని స్తుతించారు. ఆ జయ జయ ధ్వనులకు రామసోదరులు నలుగురు మూర్ఛలలో నుంచి తేరుకున్నారు. ఆ సమయానికి సీతాదేవి హనుమంతుడు ఇద్దరూ కూడా తమ విశ్వరూపాలను ఉపసంహరించి మామూలు రూపాలలో ఉన్నారు. మూర్ఛ నుంచి తేరుకున్న శ్రీరాముడు దేవతల వల్ల సీతా హనుమంతుల వీర గాథలను విని పరమానందపడి వారిని హృదయపూర్వకంగా మెచ్చుకున్నాడు. ఆయన అలా చాలాసేపు మెచ్చుకొని చివరికి మీ ఇద్దరి విశ్వరూపాలను నాకు ఒకసారి చూపించరాదా అని అడిగాడు. అప్పుడు సీతా హనుమంతులిద్దరూ కూడా సిగ్గుపడిపోతూ ఆయనకు నమస్కరించి, దేవా ఏమీ అనుకోవద్దు, ఆ రూపం చూస్తే నువ్వు తట్టుకోలేవు, దయచేసి బలవంత పెట్టవద్దు అన్నారు. శ్రీరాముడు కూడా నవ్వేసి, మీరు చూపించకపోయినా మీ ప్రభావం ఎటువంటిదో నాకు తెలుసులే. మీ ప్రభావం దానవులకే కాదు దేవతలకు కూడా అందదు. మిమ్మల్ని స్మరించిన వారందరికీ సమస్త శుభాలు కలుగుతాయి అని మరోసారి మెచ్చుకున్నాడు. ఆ విధంగా శతకంఠ రావణ వధ పూర్తి చేసిన శ్రీరాముడు అయోధ్యకు వచ్చి తన రాజ్యపాలన వ్యవహారాలలో మునిగిపోయాడు.